శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జీవితంలో ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించడమే మొదలుపెట్టండి. అర్థమవుతుందండి? ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా సరే భగవంతుడు నాకు ఇలా ప్రసాదించాడు. ప్రసాదే సర్వ దుఃఖాన మాని రస్యోపజాయితే అని భగవద్గీతలో చెప్పుకుంటాను చూసారండి. ప్రతిదీ కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించడం. సుఖమైన, దుఃఖమైన, నష్టమైన, లాభమైన ప్రతిదీ కూడా భగవత్ ప్రసాదంగా తీసుకునే స్థాయికి వెళ్ళడంలో కూడా భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. అర్థమవుతుందండి? సో ఎవ్రీ యాక్షన్ దట్ వీఆర్ డూయింగ్, టేక్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ ప్రసాద. భగవంతుని ఇచ్చిన ప్రసాదంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుడిని మనం నేరుగా ఆయన ఉనికిని ప్రజెన్స్ని మనం గమనించలేకపోయినప్పటికీ కూడా భగవంతుని ఉనికిని తెచ్చుకోవడమే. కాన్స్టెంట్గా ప్రార్థన చేయడం. భగవంతుని గురించి ఏంటంటే ఏదో అంటే పని చేస్తూనే ఉంటాం. భగవంతుడే ఈరోజు వేడి ఎక్కువ ఎండగాపిస్తున్నావా, అంతే అయిపోయింది, అంతే. అది కూడా భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకోవడమే. అర్థమవుతుందా? ఈరోజు ఏంటి కరెంటు తీసేసారేంటి, కరెంట్ ఇన్నిసార్లు పోతుందేంటి, భగవంతుడు ఈరోజు భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడా, అది కూడా భగవంతుడి ఉనికిని తెచ్చుకోవడమే. దానివల్ల ఏమవుతుందంటే అయ్యో ఈ దిక్కుమాలినోడు కరెంట్ అస్తమానం తీసేస్తున్నాడు అనేదానికంటే ఏమవుతుంది, భగవంతుని రీప్లేస్ చేసేసామన్నమాట. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యాక్షన్ వెన్ యూ ట్రై టు మేనేజ్ దిస్ థింగ్స్ దట్ ఇట్ సెల్ఫ్ మనస్సు కూడా అంటే మీరు చూడండి ఖచ్చితంగా ఒక మనసులో ఒక ప్రశాంత స్థితిని మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు. ప్రతిదీ అలా చేయగలిగితే, ప్రతిదీ అలా చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి జీవితంలో ప్రతి వర్క్, ప్రతి కర్మ కూడా భగవన్మయంగానే కనిపిస్తుంది తప్ప వేరే దానిగా కనిపించట్లేదు అనమాట. అర్థమవుతుంది? ట్రాఫిక్ వెళ్ళిపోతారు, కారులో వెళ్ళిపోతూ ఉంటారు, ఒక ట్రాఫిక్ జామ్ పడుతుంది అనమాట. 144 సెకండ్లు అక్కడ వెయిట్ చేయాలి. హైదరాబాద్లో ఎప్పుడు ట్రాఫిక్ జామే అనుకునే మీ కారులో ఏమన్నా ఒక మంచి MP3 ప్లేయర్ ఉంటే ఒక పాట వినడం మొదలు పెట్టండి. సో ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే ఎక్కువ మంది ఎవరన్నా గుడులకి వెళుతున్నారేమో అనుకోండి, సరిపోయింది అంతే. ఈరోజు ఎక్కడైనా ఒక భగవత్ కార్యం నడుస్తుందేమో, లేకపోతే ఎందుకు ఇంత ఆలోచన రాకపోతే మీకు ఏమన్నా MP3 ప్లేయర్ కానీ లేకపోతే మీకు నచ్చిన పాట పాడుకోండి, ఎవరు వద్దంటారో చెప్పండి. దానివల్ల ఏమవుతుంది, ఈవెన్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఇంకెలా చేయగలుగుతాం అనుకుంది. దట్ ఈస్ వాట్ ద స్పిరిచువలైజింగ్ ఎవ్రీడే లైఫ్ అంటారనమాట. దైనందిన జీవితాన్ని ఆధ్యాత్మికమయం గావించుకోవడమే భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకోవడం. ఇది ఎంతమందికి వర్కౌట్ అవుతుంది ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే ఐ డోంట్ నో అందరికీ మన సాధ్యం అవుతుందో అవుతుందో తెలియదు. ఏంటంటే ఇందాక ఎవరో స్వామి చెప్పారు భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అండ్ అగైన్ దట్ నేను ఈ జన్మలోనే నా జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అనే తీవ్ర ముముక్షత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 24 hours వర్కౌట్ చేయడం నేర్చుకుంటారనమాట. అర్థమవుతుందండి? శ్రీరామకృష్ణుల వారి జీవితం గమనించండి. శ్రీరామకృష్ణుల వారి జీవితంలో ప్రతిదీ కూడా అణువణువున భగవన్మయంగానే చూశారు. ఆయన అణువు కూడా భగవన్మయంగా చూశారు అన్నమాట. ప్రతి ఇంటరాక్షన్లో కూడా భగవంతుని తీసుకొచ్చేవారు. శారదామాత జీవితం చూడండి, గురుదేవులు అనే ప్రస్తావన లేకుండా ఒక మాట ఉండదు. సో తర్వాత ప్రజెన్స్ ఆఫ్ గాడ్ని అంటే భగవంతుని ఉనికిని అట్లీస్ట్ మనం ఇంత స్పెక్ట్రంలో ఊహించకపోయినప్పటికీ కూడా టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ అర్థమైంది. వెన్ యూ గో టు టెంపుల్కి లోపల అంటే గర్భగుడిలో ముందు నమస్కారం పెట్టడం కాదంటే ఇక్కడ మెట్లు ఎక్కడం దగ్గర నుంచి మఠంలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా మీరు ఆ భగవంతుని రామకృష్ణుల వారి యొక్క దివ్య మహిమని అవగతం చేసుకుని నడవడం మొదలుపెట్టామనుకోండి. దర్ ఆర్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ హియర్ ఇన్ ద మఠ్ ప్రమిస్లో చూశానన్నమాట. వాళ్ళు నడుస్తూ ఉంటారు భగవంతుని. మేము బేలూరు మఠంలో అది వెళ్తున్నప్పుడు చాలామంది చెప్పులు వేసుకోవడం కూడా భయపడతారండి. ఎందుకంటే ఇక్కడ రామకృష్ణుల వారి నడయాడిన ప్రదేశం అనే భావన కాస్త ఏం చేస్తారంటే చెప్పులు వేసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అంటే అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్, ఆ ఐడియా రామకృష్ణ మా ప్రాంగణంలోకి వచ్చాము, రామకృష్ణ మఠ ప్రాంగణంలోకి వచ్చాము, ఇది ఒక పవిత్రమైన స్థలం. సో నా ఆలోచనలు నా మనసు అంతా కూడా భగవత్మయంలో ఉండాలి, కొలిచే దిశగా నడవాలి అనే ప్రార్థనతో మనం సంస్కరించుకున్నాం అనుకోండి. మఠంలోకి వచ్చిన తర్వాత అడుగులు వేయడం కూడా ఏం చేస్తామంటే చక్కగా పడతాయి, రిథమిక్గా పడతాయి. అంటే మీరు ఇంకోలాగా ఊహించకండి. రిథమిక్గా పడతాయి అంటే నృత్యం చేస్తాను, నృత్యం కూడా చేయొచ్చు. భగవంతునిలో లయం అయిపోతే నృత్యం కూడా చేయొచ్చు, అది వేరే విషయం. సో మనం వేసే అడుగుల్లో కూడా ఇస్ రామకృష్ణుల వారు నడయాడిన ప్రదేశం, భగవంతుడు సర్వత్రా ఉంటాడు, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అనే భావన కాస్త అట్లీస్ట్ భావన నిజంగా వెదర్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, వీ డోంట్ నో,
అంచేతే భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం. అంచేత ఈవెన్ గుడికి వెళ్ళినప్పుడు కూడా రామకృష్ణ విగ్రహంలో మనం భావనే చేస్తాం, నిజంగా దర్శిస్తామా? ఆ మృణమయ మూర్తిలో చిన్మయ మూర్తి ఉన్నాడు అనే భావన కాస్త మనకి శాంతినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో అదేవిధంగా జీవితంలో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్లో కూడా ప్రతి యాక్షన్లోనూ ఈ శరీరం ద్వారా ప్రాణం శ్వాస ఆడుతుంది అనుకోండి, సో వర్షం పడుతుంది అనుకోండి, లేకపోతే ఆకాశాన్ని చూసామనుకోండి, ఎవ్రీవేర్ ఒక భగవంతుని యొక్క వైభవాన్ని విభూతిని అనుభవంలోకి తెచ్చుకుంటే ఏమవుద్దంటే ఉదయం సాయంకాలం కూడా మనం కూర్చే జపధ్యానాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయో ఈ భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకోవడం కూడా ఏమవుతుందంటే ఏముంది, ఇంక వేరేది ఏముందండి, ఇంక వేరేది ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది మనకి. సో ఎవ్రీవేర్ వర్షం పడిందా, ఈరోజు భగవంతుడు వర్షం అనుగ్రహించాడు. సో ఆకాశం మబ్బులు ఉన్నాయి అనుకోండి, చూడండి మబ్బులు కొంగల బారు పోతుంది అనుకోండి, చూడండి రామకృష్ణుల వారి జీవితాన్ని చూడండి. సింహాన్ని చూసారనుకోండి, వెంటనే సింహం చూస్తే బాగుంది, ఏ అలీపూర్ నుంచి వచ్చిందని నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి వచ్చిందని మనం అనుకుంటాం. ఆయనకి సింహవాహినిది కనకదుర్గాదేవి గుర్తొచ్చేది. ఎవరో త్రిభంగిగా నిలబడి మురళి వాయిస్తుంటే ఓ భలే వాయిస్తున్నాడు, 84 వాయిస్తున్నాడు అనుకోలేదు ఆయన. ఆయన ఏమనుకున్నారంటే శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు. సో అలాగే ఏమవుద్దంటే అతను తొందరగా రాకపోయినప్పటికి కూడా దాన్ని మనం సంస్కరిస్తున్నాం, ప్రార్థన, భగవంతుని నామము, వీటితో దాన్ని సంస్కరిస్తున్నాం. కాబట్టి ఆ మనసులో ఏర్పడిన హృదయ పవిత్రత కలిగినప్పుడు సర్టెన్ థింగ్స్ ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా కలుగుతాయి. ఆ కలగట్లేదంటే దానికి తోడు ఏంటంటే మనం ఈ భావాన్ని కూడా అలవరుచుకున్నాం అనుకోండి, అలవరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా మైలేజ్ అనమాట. యాక్చువల్లీ రామకృష్ణుల వారి నామంలోనే ఎక్స్ట్రా మైలేజ్ ఉంది, రామకృష్ణ రామకృష్ణ. ఇది డ్యూయల్ సిమ్ కూడా కాదు, ఇది 3 సిమ్ములు ఏమంటారు నాకు తెలియదు, అర్థమవుతుందా? అంచేత ఏంటంటే ఒక్కసారి నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన రామకృష్ణ రామకృష్ణ ముగ్గురేంటి సకల దేవీ దేవతలు అందులోనే ఉన్నారు. ఒక నామాన్ని ఉచ్చరించినంత మాత్రానే సకల దేవీ దేవతల నామాన్ని ఉచ్చరించినట్లే అవుతుంది. కానీ ఆ భావన కాస్త ఇంకా మరింత విస్తరించేమనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే జీవితంలో ప్రతి అడుగు కూడా ఒక చైతన్యంతో కూడిన అడుగుగా మారి భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకుని ఏం చేస్తామంటే జీవితంలో ప్రతి యాక్షన్లో యద్యత్ కరోమి అంతా కూడా శివారాధన అనే భావనతో చేయడం వల్ల ఏమవుద్దంటే జీవితంలో మనకి రాగద్వేషాలు లేని ఒక స్థితిని పొందుతాము, ఒక నిశ్చల స్థితిని పొందుతాము, ఒక ప్రశాంత స్థితిని 24 గంటల అనుభవంలోకి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఆ భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకుంటూ జీవితాన్ని సార్థకత చేసుకుంటాము. సో ఆ విధంగా మన జీవితాలను సార్థకత చేసుకోవాలి. అందరం ఖచ్చితంగా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. ఆ సార్థకత చేసుకోవడానికి శ్రీరామకృష్ణులు, మాతా శారదాదేవి, స్వామి వివేకానంద కృపాశిష్యులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.